ఒక్కరోజు విక్రమసింహ ఎంతో బాధగా అడవిలో నడుస్తూ వచ్చెను. నడుస్తూ నడుస్తూ నీరసించి విక్రముడు ఓపిక లేక చెట్టు కింద కూర్చెనే. కుందేలు ఆదారి గుండా వెచ్చెను. దానిని చంపుటకు రాగా తప్పించుకొనే. అది పరగతి వేటాడలేకపోయినది. విక్రముడు చిందిస్తూ చెట్టు కింద విశ్రమించే. ఒక్క భయంకరమైన శబ్దం వినపడే. విక్రముడు చిన్నగా నడుస్తూ శబ్దం వింటూ నిలిచే. అదుగో అక్కడ ఒక్క గుహ. విక్రముడు గుహ వైపు వెళ్ళి దాని చుట్టూ తిరిగే. మట్టిలో అడుగులు గుర్తులు చూసి వెనక్కు వెళ్ళే. ఏదైనా ఒక్క మృగం అక్కడ ఉండునని అనుకొనే. అది వచ్చేంత వరకు వేచి ఉంటాను. విక్రముడు చెట్టు చాడుగా మృగం వెచ్చు వరకు చూడగా నక్కి ఉండే. సమయం గడిచిన ఆ దారిలో ఏ మృగం రాలేదు. అప్పుడు విక్రమునికి ఒక ఉపాయం వచ్చే. నేను ఇంకా చూడాల్సిన పని లేదు. ఏదైనా మృగం పట్టుకుండే రక్షించు కొనటగు. ఏదైనా మృగం అడుపక్క ఉన్నదేమో. కొంతసేపటికి గుహలో ఉండున్న జిత్తుల నక్క అక్కడికొచ్చే. గుహ బయట వైపు ఒక్క పెద్ద మృగం పాద గుర్తులు చూసే. నక్క చిన్నగా నడుస్తూ గుర్తులు చూసి కాళీ గుర్తును పసిగట్టే. గుహలో పలి మృగం తిరిగి వచ్చుట చూసే. తన బుద్ధికి పరీక్ష వచ్చే జిత్తుల నక్క అనుగొనే. నక్క వెలుపల నిలిచి పిలిచే. ఎవరు గుహలో? నేను వచ్చాను ముందు నా పేరు స్వీకరించి ఉన్నావో? నేను వచ్చింది నీవు చూడలేదా? మరొకసారి చెప్పను జిత్తలు నక్క వెళ్ళు. విక్రముడు పెద్దగా చెప్పే. నేనొచ్చింది నేనే చూసా. మాటలాడకుండా లోపలికిరా. ఆ లోపలనున్న సింహపు శబ్దమే అని తలచే. జిత్తుల నక్క బతుకు జీవుడా అంటూ పరిగెత్తే. చూడండి జిత్తుల నక్క బుద్ధి. ఒక అడవి నడి మధ్య తడాగములో వయసైన తాబేలు నివసించుచుండే. తాబేలుకు ప్రియమైన స్నేహితులు 2 కొంకలు. ఎంతో మాటకారి అయిన తాబేలు తడాగములోని
కథలను, అడవిలోని విశేషములను సరి సమానముగా చెప్పి వాటిని సంతోషపెట్టుచుండే. అక్కడంతా నీళ్లు లేక చెట్లు ఎండిపోయే, తడాగములో నీళ్లు తగ్గిపోయే. ఇక్కడ నుంచి పోతే చాపలకు నాకు చావే. ఎలాగైనా వెళ్ళి రక్షణ పొందవలే. నన్ను ఎలాగైనా కాపాడండి, ఇక్కడ ఉంటే చచ్చిపోతా. సరే సరే, తాబేలును రక్షింప ఒక పని చేద్దాము. ఈ తాబేలును ఎలాగూ తీసుకుపోవాలి? నేను ఒక కర్ర మధ్యలో నోటితో పట్టుకుంటా. మీరిద్దరు కర్రకు చివరి వైపు పట్టుకొని తీసుకుపోవచ్చు. ఉపాయం బాగుంది, కానీ ఒకటి, పట్టుకొని వేలాడుతూ నోరు తెరిచి మాట్లాడకూడదు. నేను మాట్లాడను. తాబేలుకు మొదటిసారి ఆకాశాన పోవుట ఎంతగానో నచ్చను. నోటితో పట్టుకొన్న తాబేలుకు మాట్లాడకుంటుడ మాత్రం బాధ కలిగించే. రెండు కొంగలు తీసుకుపోతున్న తాబేలును కాకి చూసి కావుమని అరిచే. అయ్యో, ఇది ఏమి? తాబేలు వేలాడుతుంది. కాకి పరిహసించి పలుక తాబేలు సహించలేదు. మరలా చెప్పిన నోరు తెరిచే, నోటితో కర్రను వదిలే. అయ్యో, తాబేలుకు తిక్క కుదిరింది, మెల్లగా వెళ్ళిపోయే. వేటగాడు పెట్టిన బోనులో పడ్డది ఒక చిరుద. హా, వీడిని పట్టుకుని కాపాడుకోవాలి. ఇది ఏమి చిత్రం? చిరుత ప్రార్థిస్తుంది. ఓ మనిషి, నీకు దేవుడి నుంచి ఒక సందేశం వచ్చింది, స్వీకరింపు. దేవుడి నుంచి సందేశమా? అవును, నాకు దేవుడితో మాట్లాడే శక్తి ఉంది. ఒక సాధువైన మనిషి నన్ను వెతుకుతూ వస్తాడు. అతనికి భగవంతుని వరముగా సందేశం నాకు చెప్పి పంపే. ఆ మనిషివి నీవేనులే. అది ఏమిటో త్వరగా ఆ సందేశమేదో వెంటనే నాకు చెప్పు. చెప్పుటకేగా మరి, కానీ నన్ను బోను నుండి విడిపించవలే. హా, బోను తెరవాలా? బోను తెరిస్తే నీవు నన్ను తింటావు. కానీ బోను తెరవకుండా నన్ను మంత్రం చెప్పొద్దు అనెను. చేసేది లేక మనిషి బోను తెరిచే. ఏమా సందేశం? నీవు నాకు ఆహారం అగుటయే దేవుని సందేశం. బోరి దుర్మార్గుడా, నిన్ను బోను నుండి విడిపిస్తే నన్నే తింటావా? నీవు ఏమి చెప్పే పని లేదు. నీవు నాకు ఆహారము అయినా నా ఆకలి తీరు.
మనిషి బతిమాలగా చిరుత ఒక ఆలోచన చేసే. సరే, మనము ముగ్గురి అభిప్రాయము అడుగుదాము. ఎవరైనా నిన్ను చంపొద్దు అని చెబితే నేను నిన్నే వదిలిపెడతా. చిరుత మనిషి కలిసి నడుస్తూ ఉండే. ఈ చిరుత నుండి త్వరగా నన్ను కాపాడు, కాపాడినందుకు నన్నే తింటాను అంటుంది. ఇది న్యాయమేనా? న్యాయం గురించి ఏమి విచారము? ఈ మనుషులు నన్నే కొట్టి బరువులు మోయిస్తూ ఉంటారు. కొట్టడం, ఎక్కటం అన్నీ చేస్తారు. అందుకే ఉపేక్షించరాదు. మీకంటే క్రూరమైన వారే లేరు. ఇతనిని తినవచ్చు. ఆ తరువాత వేరొకరి కోసం ఇద్దరు అన్వేషిస్తూ నడిచెను. చిరుత చెప్పేది న్యాయమేనుగా. మనుషులు ఎంత క్రూరమైన వారో. నా భార్యను ఒక మనిషి చంపి దాని తోలు తీసి డబ్బు సంపాదించే. ఈ మనిషిని నేనే తింటాను. వారిద్దరూ వేరొకరిని కలువ అన్వేషిస్తూ నడిచిపోయే. గ్రామీణుడి కథ వినగానే నక్కకు మనిషిపై గౌరవము అయ్యే. నీవు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు ఈ మనిషి బోను తెరిచేటప్పుడు చిరుత అక్క అక్కడికి వచ్చినదా? ఛా, విధియేగా నేనా ఇతనిని తీసుకువచ్చింది. సరే. అప్పుడు ఈ మనిషి ప్రార్థించిన తరువాత కన్ను తెరవగానే చిరుత అక్కను చూశాడు. అవునా? ఛా, అసంభవం. నేను కూర్చొని ప్రార్థించుచున్నాను. సరే. చిరుత అక్కను చేరి వస్తే మరి ఇక్కడకు ఎందుకు వచ్చావు? నక్క చెప్పినది మర్యాదగా వినే. జిత్తుల మారి నక్క, ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా? ఏదో తిరకాసు ఉంది. మనము జరిగిన స్థలముకు పోదాము. సరే, పోదాము. చిరుత, నక్క, గ్రామీణుడు ముగ్గురు కలిసి ఆ చోటుకు వచ్చే. ఇక్కడ నేను చూస్తున్నాను. ఎక్కడ జరిగింది? ఈ మనిషితో కలిసి వెళ్ళు. చిరుతక్క, ఎక్కడ ప్రార్థిస్తున్నావో అక్కడికి వెళ్ళి చెప్పు. ఈ మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్పాలో. నేను నిన్ను తీసుకువచ్చా చూడు. అది ఎక్కడా? చిరుతక్క, బోను ఎక్కడ ఉంది? ఇదో పెద్ద గాడిద. రా, ఇదిగో ఇక్కడే. అర్థమైందా? సరే, ఒప్పుకున్నా. నీవు కూడా వెళ్ళు. నేను చూస్తాను నీవు ఎట్లా తెరిచావో చూపు. ఇట్లాగే ఉన్నది, తెరిచాను. ఒరే మనిషి, నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. గ్రామీణుడు నక్క మాట విని వెంటనే పరిగెత్తిపోయే. చిరుతక్క, ఇంకా బాగా ప్రార్థిస్తూ ఉండు. ఒంటె నక్క ఇద్దరును మిత్రులు. పాపం ఒంటె ఒంటరి అయ్యే. నక్క ఒక జిత్తుల మారి. నక్క ఒకరోజు ఉదయం ఆహారం కోసం అన్వేషిస్తుంది. అయ్యో, ఏమి కష్టం. నడిచి ఓపిక పోయి
ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటా. ఏమైంది మిత్రమా? అప్పుడే నీరసంగా ఉన్నదా? ఏమని చెప్పాలి మిత్రుడా? నడిచి నడిచి నీరసం వచ్చే, ఇక ఒక అడుగు వేయలేను. మిత్రమా, బాధపడద్దు, నా వీపు పైన ఎక్కి కూర్చో, నేనే మోసుకుపోతా. హా, వీపుపై ఎక్కాలా? ఆలోచనే రాలేదే. ఈ బాధలో ఉన్నప్పుడు, ఆదుకొననప్పుడు మిత్రుడన్న అర్థమేముంది? నేను చిన్నగా నడుస్తా, గట్టిగా పట్టి వీపుపైకి ఎక్కు. ఒంటెపై ఎక్కిపోతున్న ఈ యాత్ర బాగా ఉన్నది. ఏమైనను చాలు ఈ యాత్ర చేయాలనిపిస్తుంది. సుఖంగా ఉంది ఈ యాత్ర చేయ. కాని ఎంతైనను ఒంటెపై ఎక్కి పట్టుకోవాలి. మిత్రమా, ఇల్లు వచ్చింది. ఏమీ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నేను కిందకు ఎలా దిగాలని ఆలోచిస్తున్నా. దానికెందుకు బాధ? ఏమిటి దారి? ఏమీ తోచుటలేదే. ఒక ఉపాయం వచ్చే. కోతిలాగా చేయి విరిగినట్లు నటిస్తా. నక్క కనబడుటలేదే. నా పని వదిలి వచ్చానే. ఏమైంది పిల్లమిత్రమా? ఏమిటి అట్లాగున్నావు? ఏమి చెప్పలేను. నిన్న రాత్రి ఆహారం అన్వేషించేటప్పుడు నా చేయి విరిగినది. ఇప్పుడు నడవలేను. బాగా నొప్పిగా ఉంది. కష్టమే మరి. ఏమైనను ఇప్పటి నుంచి నా వీపుపై ఎక్కుపోదాము. అటు చూడండి, పాపం ఒంటెపై ఎక్కి నక్క ఎంచక్క యాత్ర చేస్తుంది. మిత్రుడా, ఈ చెరుకు ఎక్కడ దొరికింది తెలియదా? పక్కన పొలంలో చాలా చెరుకులు దొరుకుతాయి. త్వరగా వెళ్ళు. మిత్రుడా, మనం చెరుకును తినుటకు పోవాలి. ఎట్లా పొలంకు పోవాలి? దానికోసం బాధపడొద్దు. నీవు గట్టిగా పట్టుకుని కూర్చుంటే చాలు. నేను అక్కడికి తీసుకు వెళతా. ఇప్పుడు ఈ నక్కకు నొప్పిగా లేదా? ఇది ఎంత నాటకమా? రాణి, దాని సంగతి చెప్తా. మిత్రుడా, నాకు కడుపు బాగా నిండినది. నేను ఒకసారి అరుస్తా. ఆయాసంగా ఉంది. వద్దు వద్దు, తోట మనుషుల కుక్కలు వస్తాయి. కాదులే, అరుస్తాను. నేను ఇంకా చెరుగును తినుట అవ్వలేదు. నన్ను క్షమించు. నాకు అరవలేకపోతే నొప్పిగా ఉంటుంది. అయ్యో కుక్కలు, త్వరగా పరిగెత్తు. అయ్యో, నేనిక్కడ. నన్ను మరిచావు. దీనికి ఒక గుణపాఠం నేర్పడం అవసరం. మిత్రుడా, మంచి చల్లనైన నీరు
అసలు మురుగే లేదు. నేను మునిగి స్నానం చేయాలని ఉంది. అయ్యో, వద్దు వద్దు. నీవు నీటిలో మునిగితే నేను ఈ నీటిలో మునిగి చస్తాను. ఆహారం తిన్న తరువాత నేను స్నానం చేస్తాను. దానికి నన్ను క్షమించు మిత్రమా. ఏ మిత్రమా, అర్థమైందా? నక్క మారు మాట్లాడకుండా పారిపోయే.